ఇక సురు చేద్దాం మరి ముందుగాల పెద్ద వార్తలు. సీఎం కు పాదాభివందనంతో పరువు పెంచుకున్న కలెక్టర్. చదువుకు కృషికి ఇల్వ పెంచినవు నువ్వు సూపర్ సార్. ముసలి ముచ్చట్ల కోసం ఆడోళ్ళని పిలుచుకున్న గవర్నర్. కండ్లు మండి గద్దె దిగిపిచ్చిన రాజ్ భవన్ క్యాడర్. కాంగ్రెస్ టీఆర్ఎస్ ల నడుమ ముదురుతున్న పంచాది. జానా కేసీఆర్ సార్లున్నాక కూడా ఏంది ట్రాన్స్జెండర్ కు తాళి కట్టిన ఒడిషా పిలగాడు. ఈయన కాదా పురుషులందు పుణ్య పురుషుడు. పవనాల్ సార్ కు జై కొడుతున్న మంగ్లీబాయ్. తిడితే భరించినాం, గంటేస్తే సహించినాం. మా పవనన్న ఏమన్నా అంటే కోతరేస్తాం. అర్రే నిన్న జెండా వందనం ముచ్చట్లల్లా ఓ పెద్ద ముచ్చటను మర్చిపోయిన ముల్లా. అందరూ జెండాలు మీదికి ఎగరేసుడు పోటువలకు దండాలు పెట్టుడే చూసే వరకు ఎవ్వలేం మాట్లాడినరో వినలేకపోయినాము. అయినా ఎవ్వలేం మాట్లాడతారు, పెద్దోళ్లకు జేజేలు, ఇప్పుడున్న సర్కార్కు జిందాబాదులు తప్ప ఏముంటాయి అని అనుకున్నాం గాని అబ్బో మస్తు జోర్దార్ ముచ్చట జరిగిందిలా. ఇందాం పట్టండి. కేసీఆర్ సార్ ప్రాతినిధ్యంతో పావనమైన ఆనాటి కరీంనగర్ జిల్లాల అడుగడుగున సీఎం సార్ పాదముద్రలే కనిపిస్తున్నాయి. ఎవల సంగతి ఏందో గాని ఈ కలెక్టర్ సార్ను చూడురి. అక్కడ ప్రగతి భవన్ల సీఎం సార్ ఇడిచిపెట్టిన గాలినే జగిత్యాలలో వీల్చుకుంటాడు ఈ సారు. ఇట్లా మీదికి నల్లకోట వేసుకున్నాడు గాని తనువు లోపట అంతా కేసీఆర్ సారే ఉంటాడు. ఆంజనేయుడు శ్రీరామచంద్రుణ్ణి గుండెల దాచుకున్నట్టు ఈయన ఈ కోటు గుండీల సాటున కేసీఆర్ సార్ మీద అభిమానాన్ని దాచుకొని ఉంటాడు. ఈయన పక్కపొంటి మనిషి కూడా మామూలు మనిషి కాదు గాని ఆయన గురించి అటెంక చెప్పుకుందాం. అభినవ కల్వకుంట్ల చంద్రశేఖర్ అభిమాన అధికారుల సంఘానికి కలెక్టర్ సార్నే పెద్ద మనిషికి ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంతగానం ఈయన గొప్పతనం ఏమున్నది అని అంటే మనం చెప్పుకున్నాడు కంటే ఆ కలెక్టర్ సార్ బంగారు నోరు నుంచి ఇన్నుడే మంచిది. నిర్వహించే అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా యొక్క పాదాభివందనాలతో వారికి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా యొక్క పాదాభివందనాలతో వారికి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. కొత్త జిల్లాలను చేయవచ్చే కదా కొత్తగా కలెక్టర్ అయింది. జిల్లాకు బాసే కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ అంటే రాజకీయం చేసేటోళ్ళు అందరికంటే ఎక్కువనే కావచ్చు. కానీ గింత పెద్ద కుర్చీ వచ్చేటట్టు చేసిన కేసీఆర్ సార్కు పాదాభివందనం చేస్తే తప్పే ఉంటది. లెక్కకొస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న కేసీఆర్ సారే అయ్యగారులకు బోర్ల ఒక్కల వండి దండాలు పెడతాడు. అసొంటిది తుమ్మితి ఊసిపోయేది కాకపోయినా జిల్లా కలెక్టర్ సారు సీఎం సార్ కాళ్ళు మొక్కితే తప్పేంది. చదివిన చదువు తలకాయ వంచుకున్నా పర్వాలేదు, జెండెగరేసే భాగ్యం కల్పించిన కేసీఆర్ సారు చుట్టూ పొర్లు దండాలు పెట్టినా తప్పే ఉంటది చెప్పుర్రి. ఇగో ఈ కలెక్టర్ సార్ పక్క వంటి నడిచొచ్చేది ఐఏఎస్ చదువుకున్న ఆఫీసర్ మెట్పల్లి చిన్న కలెక్టర్ సారు. ఈయన కూడా కల్వకుంట్ల వారికి మర్యాద ఇచ్చుట్ల ఏం వెనకపోడు. అటు దిక్కు జెండా వందనం జరుగుతుంటే పోయి ఇగో గిట్ల మోకాళ్ళ మీద కూర్చొని మాట్లాడిండు. పాపం కవితక్క కూడా చిన్న కలెక్టర్ వారి భక్తికి మెచ్చి మర్యాదగానే వంగి మాట్లాడింది. ఈ రెండిట్లల్లా ఏం తప్పు కనిపిస్తున్నది చెప్పురి. ఈ ముచ్చట్లను పట్టుకొని కలెక్టర్ల నరాని మాటలు అంటున్నారు కొంతమంది. కేసీఆర్ సార్ జానారెడ్డి సార్ అనుబంధం గురించి ఎన్ని పేజీలు రాసినా ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పుడెప్పుడో రాము సోము కథల ఒకలంటే ఒకరు పానమిస్తారు, ఒకల కోసం ఒకరు కలవరించుకుంటారు. పెద్దలు లేని సభ నిండు కనిపించదని కేసీఆర్ సార్ నోరార పిలుచుకుంటాడు. 10 రోజులు ఉపాసం ఉన్న చిన్న నవ్వు నవ్వి సీఎం సార్ కడుపు నింపుతాడు జానా సారు. ఇట్లా ఎన్నని చెప్పుకుంటారు కానీ ఇంత అనుబంధంగా కలిసి సాగిపోతున్న వీళ్ళ మధ్య కొద్ది రోజులలోనే ఏదో పంచాది రాబోతున్నట్టే అనిపిస్తున్నది. గా తండ్లాట కొద్దే గీ వార్త చెప్తున్నా, జర ఇని మీరన్నా గిట్లా చెయ్యొద్దని చెప్పుండ్రి. పెద్దలు జానారెడ్డి సార్ ఎటు పోయిండో తెలియదు గాని కాంగ్రెస్ పార్టీలో ఆడోళ్ళు లేని లొల్లి తయారు చేసిండ్రు. అసెంబ్లీలో కారు గుర్తు షెయి గుర్తు కాలు మీద కాలేసుకొని ముంగడికి పోయే ముచ్చట మర్చిపోయి మహిళా కాంగ్రెస్ లీడర్లు పెద్ద మనిషి జానారెడ్డి మంచితనానికి మచ్చచ్చే పని చేసిండ్రు.
బయటికి ఇట్లా ముసిముసి నవ్వులే నవ్వుతున్నారు గాని ఎంపీ కవితక్క మీద చిన్న కసి కోపం లేదు వీళ్ళకు. కవితక్క లెక్క ఓ పెద్ద బొమ్మ తయారు చేసుకొచ్చి దాని తలకాయకు కవితక్క బొమ్మ తలిగించి హైదరాబాద్ బజార్ల మీద ఏం చేసిండ్రో చూడండి. చూస్తున్నారు కదా, అసలు ఉన్నదున్నట్టు ఈ కవితక్క మీద కాంగ్రెస్ మహిళా లీడర్లు ఎందుకు ఇరగబడ్డారో ఎరికేనా? రుడాలి అనేటువంటి పదానికి అసలు అర్థం తెలుసా కవిత? నీకు చెత్త ఆలోచనతో ఉండి ఉంటావు. రాహుల్ గాంధీ గారిని కించపరిచే ముందు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్నరా రాహుల్ సార్ ను కవితక్క రుడాలంది ఇట్టిందట, అట్లా తిడతదా? అసలే ఈ నడమ రాహుల్ సారు కాంగ్రెస్ పార్టీకి గ్లూకోజ్ లెక్కించుకుంటా బాగు చేసుకుంటూ వస్తుంటే గంత మాట అంటదా అని ఇట్లా కవితక్క మీద మంటారున్నారు. అంతేనా అక్క, ఇంకేమైనా ఉన్నదా ముచ్చట? నువ్వు కవిత కేవలం కల్వకుంట్ల అనే పేరుని పక్కకు తీసేసి కేసీఆర్ గారి కూతురు అనే పేరుని పక్కకు తీసేసి ప్రజా జీవితంలోకి రా, అప్పుడు నీ విలువేంటో తెలుస్తుంది అనేటువంటి మాటను కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. కరెక్టే, వచ్చే ఎలక్షన్లల్లా రాహుల్ సార్ పక్క పోయించి గాంధీ పేరుని అక్క తీసేపిస్తుంది. సోనియా రాజీవ్ కొడుకుని నేను, మా అయ్య త్యాగాలు చేసిండు అనే మాట ఎత్తకుండా వచ్చే ఎలక్షన్లల్లా రాహుల్ సార్ ప్రచారం చేస్తాడు కావచ్చు. ఇది ఇట్లున్నదా? ఇంకో కాంగ్రెస్ లీడరు మధు యాష్కి సార్ ఏదో ముంగటేసుకున్నాడు. కళ్ళబొల్లి మాటలు చెప్పే కవితమ్మ, కట్టుకథలు చెప్పే కవితమ్మ గారు, కరప్షన్ లో ఆరితేరిన దొరసాని కవితమ్మ గారు, బతుకమ్మ పేరు పైన చల్లగా బతుకుతున్న కవితమ్మకి ఇంతగానం కవితక్కను టార్గెట్ చేసినాక అడిదిక్కు టీఆర్ఎస్ కెళ్ళి ఎవ్వరు మాట్లాడకపోతే ఎట్లా కదా? మధు యాష్కి గారు మతిస్థిమితం కోల్పోయినరేమో అని అనిపిస్తుంది, వారికి మతి భ్రమించిందేమో అనిపిస్తుంది. మా సోదరమణి కవిత గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే తెలంగాణ మహిళా లోకం చూస్తూ ఊరుకోదనేటటువంటి విషయాన్ని మధు యాష్కి గారికి నేను ఒక హెచ్చరికగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇన్నరా ఉత్తుత్తగానే కారు గుర్తు చేయి గుర్తున్నాడు ఎంత పంచాయతీ ముదురుతున్నదో. జానారెడ్డి సారు ఇట్లయితే రేపు కేసీఆర్ సార్ని దావతికి ఎట్లా పిలుస్తావు? పెద్దలు అని నోరు నిండా అసెంబ్లీలో ఎట్లా పిలిపించుకుంటావు? కేసీఆర్ సారు మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని పంచాయతీ బజార్లో పడకుండా చూడండి అని అంటున్నారు. కేసీఆర్ సారు జానారెడ్డిల మిత్రత్వ సంఘం మండలి సభ్యులు. మా ఇంటికాడ ముసలోన్ని పట్నం రాదే తాత అని అంటే, ఏ నాకేడ పొద్దు పోతుంది బిడ్డ అని అనేటోడు. ఇంటికాడ ఉంటే నా సొంటోళ్ళు ఉపాసకు నలుగురు కలుస్తారు, చింత కింద కూర్చుంటే పొద్దుందాకా ఊరు ముచ్చట్లన్నీ ముంగటేసుకుంటాం. గట్లనన్నా తినేకూడు ఒంటికి ఉడుతుంది, ఓ 4 వద్దులు ఆవుసు కూడా పెరుగుతుంది. దోస్తు నరిసిగాడన్నా ఎటన్నా పోయిండే అనుకో, అవతలి వాడ పోషకాన్ని పిలుచుకొని ముచ్చట్లు పెడతా అని అనేటోడు. ఏందో ఏమో ఊళ్ళే ముసలోళ్ళకు ముచ్చట్లతోనే కడుపు నింపుకుంటారు, ఊరు ముసలోళ్ళు అంటే గట్లుంటారు. మరి పెద్ద పెద్ద నౌకర్లలో కూసబెట్టిన ముసలోళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అంటే అందరని కాదు కానీ గిసార్కు ఎంత తిప్పలొచ్చిందో చూడుండ్రి. మేఘాలయ గవర్నర్ షణ్ముఖనాథన్ సార్ నో పారి పరీక్ష పట్టి చూడుర్రి. నోట్లే ఏలు కాదు కదా, ఏది పెట్టినా కొరకనే కొరకడు అన్నట్టే ఉన్నాడు కదా. ఇసోంటి మనిషి రాజ్భవన్లో ఆడోళ్లతోని రాసలీలలాడుతున్నాడు, బంగ్లా పరువు తీస్తున్నాడు అని బదనాములు పెట్టుడు, గవర్నర్ కుర్చీలకెళ్ళి వీకుడు 2 అయిపోయినాయి చూస్తుండగానే. పాపం షణ్ముఖనాథన్ సారు ఇవాళ మాపటికి మేఘాలయ గవర్నర్ బంగ్లాలో వండుకొని రాష్ట్రం బాగు కొరకు ఎన్ని కలలుగా అందాం అనుకున్నాడో ఏందో, అన్నిటిని ఆగం చేసిర్రు. పడుసోడు గడుసు పనులు చేసిండంటే నమ్మొచ్చు కానీ సార్కి ఏం తక్కువ 70 ఏళ్ళు ఉంటాయి. ఈ ఈడుల ఆడోళ్ళను పిలుచుడే అటేటంటే ఆగం చేయ బుద్ధి ఉడుతుందా? రాజ్భవన్లో పనిచేసేటోళ్ళు అందరినీ ఆడోళ్ళనే పెట్టుకున్నాడట. ఆడోళ్ళు అయితే ఓపిక కొద్ది పని చేస్తారు అనుకోవచ్చు, దాంట్లో తప్పే ఉన్నది. వాళ్ళకు రాత్రి డ్యూటీలు వేసిండట. రాత్రి అయితే వంట మనిషి బువ్వకూర అండదా, నడిజాము తగ్గొచ్చినప్పుడు గోళీలు వేసేటందుకు ఓ నర్సు నైట్ డ్యూటీలు ఉంటే తప్పేంది? గంత పెద్ద బంగ్లాలో ఒక్కనికి ఉప్పసోకనో రాజ్యాంగ సూత్రాలను చర్చ పెట్టేందుకో ఆడవిలగాన్లను దినాం పిలుచుకున్నాడు కావచ్చు. దానికే అమ్మాయిల క్లబ్ చేసిండు, బెడ్రూమ్లకు ఆడోళ్లను పిలుచుకుంటాడు అంటే ఏం పాపం ఇది? అసలే ముసలితనంలో ఉన్నాడు, నడుంగుంజినప్పుడు బెడ్ మీద వండుకొని మీటింగ్లు పెట్టుంటాడు, అది కూడా తప్పేనా? రాత్రి కూడా నిద్రపోకుండా కష్టపడుతున్నాడని పిలుచుకొని అవార్డులు ఇవ్వాలి గాని ఎంబడే నౌకర్లకెళ్ళి వీకేరని ధర్నాలు చేసిర్రు. చెప్రాష్ కార్ నుంచి సురువు చేస్తే పెద్ద పెద్ద ఆఫీసర్ల దాకా 98 మంది మోడీ సార్కు రాష్ట్రపతికి ఉత్తరాలు కూడా రాసిర్రు. మరి ఆ పెద్ద మనుషులన్నా ఈ పెద్ద మనిషి ఆరాటాన్ని అర్థం చేసుకోవాలి కదా, రాజీనామా చేపించిర్రు.
పాపం షణ్ముగం సారు అట్లిట్లా గాలికి తిరిగిన మనిషి కూడా కాదు. దేశాన్ని తల్లి అనుకొని సంస్కృతిని పెంపు చేయాలని దండ్లాడే ఆర్ఎస్ఎస్ సంఘంలో పెరిగిన మంచి మనిషి. తమిళనాడు గొప్పగా అయ్యేందుకు కొన్ని పుస్తకాలు కూడా రాసిండు. గసోంటి మనిషికి గీసోంటి లంగబుద్ధులు వస్తాయా? నౌకరి దీశదాకేనలేదు కళ్ళమాటతోని. పాపం మంచికి స్థానమే లేదు పోరి. అప్పట్లో మన గవర్నర్ గా చేసిన ఎన్డీ తివార్ సార్ను కూడా గిట్లనే ఆగం పట్టించిర్రు. నువ్వేం బాధపడకు షణ్ముగం సారు. మోడీ సార్కి చెప్పించి బయట ఇల్లు తీసుకొని పొద్దుమాపు దేశం కోసం కష్టవాడు. నీకు ఇయ్యనీకి కొన్ని అవార్డులు పక్కకు కూడా పెడతారు గంతి. ఏం రందివాడకు సారు. పక్కింటోళ్లకు 10 రూపాయలు బాకీ ఉంటేనే ఎంత చిన్నతనం అనిపిస్తుంది. ఇజ్జదాకా ఇజ్జద్ అనిపిస్తుంది కదా ఎవరికైనా. డబ్బున చేతుల పైసలు లేనప్పుడు వాళ్ళు నా పైసలు నాకు అంటే ఎంత నాముషి అనిపిస్తుంది. వాళ్ళ పైసలు వాళ్ళ మోకాన వారేసేదాకా కడుపులో గదే దేవుతుంటది కదా. మరి కోట్ల రూపాయల అప్పులు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది? ఇంకెవల గురించి మన మల్లి తాత ఇప్పుడు ఎట్లున్నాడో అరుచుకుందాం రారి. సిగ్గులేదానే చింతగింజ అంటే షీకి పారేస్తూ వచ్చిందాన్ని నాకేం సిగ్గు అన్నదట. అగో గట్లనే వేస్తున్నాడు. మన దేశం అప్పెగ్గొచ్చి ఏరే దేశం పోయి దాక్కున్నా ఇజే మల్లి తాత. ఈనాడు మా కేసును గట్టిగా చేసి దొంగ సొమ్ము ముచ్చట్లను దొరకబట్టాలని బాగానే దూరుతున్నారు కదా సిబిఐ పోలీసులు. అగో దాని మీద అగ్గి మీద గుగ్గిలని లెక్క బౌ అని మొత్తుకున్నాడు ట్విట్టర్లా. నేను బ్యాంకులో ముంచిన్నాను ఎందుకు సాక్ష్యమే లేకున్నా నన్ను దొంగ అని ఎందుకు అంటున్నారు? బీరు కంపెనీ కింగ్ ఫిషర్ బొమ్మ కాదు, దేశం మొత్తం తలకా ఎత్తి చూసేటట్టు చేసిన గొప్ప కంపెనీ, దేశభక్తికి ప్రతిరూపం. అసొంటి దాన్ని నడిపించిన నేను దేశానికి గర్వకారణం. కానీ లంగా అంటారా? మంత్రగత్తె సత్యదా కెంబడి పడ్డట్టు నా ఎంబటి ఎందుకు పడుతున్నారు అని 10 కేసుల బీర్లు తాగిందంతా దిగిపోయిన లెక్క ట్విట్టిండు. అంటే చూస్తున్నారా మల్లి తాతకు ఎంత కడుపు రగిలిపోతున్నదో దొంగ అంటే. ఏరే దేశాల్లో దొర లెక్క బతికినోడాయే, ఇక్కడ కూడా బ్యాంకులే ఇంటికి పోయి అప్పులిచ్చిర బాపతాయే. అన్నేమో గాని దొంగను దొంగ అని చెప్పుకుంటాడా, లంగను లంగ అని చెప్పుకుంటాడా? రేపు కేసులో లైన్ క్లియర్ అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేటోడేనాయే, వస్తే మనమే పచ్చపరద వర్షటోళ్ళమాయే. భారతరత్న సొంత అవార్డులు తయారు చేసి ఇచ్చుడేనాయే అని ఎన్ని కలలుగా అంటున్నాడో మళ్ళీ తాత. అయినా ఇండియాలకెళ్ళి ఎంతమంది చెయ్యిచ్చేటోళ్ళు ఉన్నారో, లేకపోతే ఎవ్వరైనా గంతగానం మరుగుతారా అని అనుకుంటున్నారు దొంగల ఇగురాలు తెలిసినోళ్ళు. ఇయ్యాల రేపు చాలా జాగల్లా అసెంబ్లీలు పార్లమెంట్లో మీటింగ్లు బుడ్డ పోరల ఆటలున్నట్టే ఉంటున్నాయి. అరే ఒక్కటన్నా అక్కడికచ్చే ముచ్చట మాట్లాడతారా? జనం గోసలు ఎల్లగక్కిస్తారా అని ఎదురు చూసిన వాళ్ళ పని గుట్ట మీద బాయి తవ్వినట్టే అవుతున్నది కదా. ఈ ముచ్చట్ల పక్క దేశం పార్లమెంటేరియన్లు జర్రంత ముందు చూపు ఉన్నోళ్ళే ఉన్నట్టున్నారు. పార్లమెంట్ అంటే పద్ధతిగా మాట్లాడే జాగ కాదు, సర్కార్ తన్నుకునేందుకు సకల సవలతులు చేసిన మైదానం అని అనుకుంటున్నారు. చూడురి వాళ్ళ లలిత కళల ప్రావీణ్యం ఎట్లున్నదో. ఇగో పబ్లిక్ మీరిప్పుడు చూస్తున్నది మన పాలోళ్ళ పార్లమెంటు. అబ్బా గదేనొల్ల పాకిస్తాన్ పార్లమెంటు మీటింగ్లు. మనకు తెలిసినంత వరకు మీటింగ్లు అంటే బల్లలు గుద్ది మాట్లాడు, మైకులు ఇసురేసుడు, స్పీకర్ సార్ పోడియం కాడికి పోయి బుడ్డ పోరగాండ్ల కంటే అటేటుగానే గాయ చేసుడే. కానీ పాకిస్తాన్ వాళ్ళు మనోళ్ళ కంటే ఒక ఆకు ఎక్కువనే చదివినరు. అగో గందుకే పంతలు వలిగేటట్టు పండ్లు రాలేటట్టు కొట్టుకున్నారు. ఎయ్ అది ఓ గీనెవలు అసలే ఆగుతలేడు కదా. ఓ సైసుండ్రి ఈ అక్క ఇంటలేరు కదా, ముక్కు దూలాలు వలిగేటట్టు అనుకోండ్రి. అరే వాళ్ళని ఆపకుండ్రి, పార్లమెంట్లోనే దన్నుకునే హక్కు హరించకుండ్రి. చూసిండ్రా ఇలా ఏషాలు. మరిట్లా ఒకలి ఎందుకు సాపు చేసుకునే కథ అయిందంటే, పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాబ్ షరీఫ్ అయ్యే శరం తప్పి జనం సొమ్ము దొబ్బితిన్నాడు, దాని మీద చర్చ పెట్టుండ్రని ప్రతిపక్ష పోలు అడిగితే స్పీకర్ సారు ఒప్పుకోలేదట. అగో ఆడ మోపైంది లడాయి. మాటలు వినిపిస్తలేవు గాని చెవుల్లోకెళ్ళి రక్తం గారేటట్టు బూతులు బగ్గనే తిట్టుకున్నారు పాకిస్తాన్ పవిత్ర పార్లమెంట్లా. ఇక దీంతోని వచ్చే ఏడు కూడా ఈళ్ళ కోటేస్తేనే మన ఇలువ పెరుగుతుందని విచారణ చేసుకుంటున్నారట పాకిస్తాన్ పబ్లిక్. సచ్చినోనికి వచ్చిందే కట్నం అన్నట్టు ఇవాళ రేపు దొంగలు కూడా గట్లనే తయారైనరు. దొరికిన కాడికి బరుకుతున్నారు, కానీ అది వానికి పనికి రాకుండా మందికి పనికి రాకుండా చేసుకుంటున్నారు. మరి 10,000 దానికి 1,000 రూపాయలు దొరికినా మంచిదే కదా అని అనుకుంటున్నారు. గీ వరంగల్ కాడ దొంగలు ఏం చేసిండ్రో చూస్తే హవ్వా అని అనుకునుడే అవుతుంది. చూద్దాం పట్టురి. ఇగో ఇదేందో ఎరికేనా,
అరే బండి లెక్కనే ఉన్నది కానీ బండేనా కాదా అని డౌట్ కొడుతున్నది కదా. బండే, స్ప్లెండర్ బండి. అవు మరి గిట్లున్నదేంది అనుకుంటున్నారా? వరంగల్ కాడ ఒకళ్ళు ఇంటి ముంగట పెట్టిన బండిని హ్యాండిల్ లాక్కుండగానే ఓ బట్టేవాజిగాడు మంది కండ్ల పడకుండా మంచిగా దొబ్బుకుంటూ వచ్చి ఊరు దాటినాక కంకిత్తులు ఒలిసినట్టే ఇంజను, వెనక టైరు, రిమ్ము అన్ని ఒలుసుకపోయిండు. పాపం బండిని చూడండి, పోతే పోతీవి గాడిది కొడుక నన్ను ఒక్కదాన్ని అనాథం చేసిపోతీవి కదరా అని ముంగట్టేరు మొత్తుకుంటున్నట్టు లేదు. అవుగాని ఆ దొంగోని మెదడు మోకాళ్ళలు ఉన్నదా అరికాళ్ళలు ఉన్నదా? పల్లెంలో ఫలారం పెడితే పంటికి తంగిందే తిన్నట్టు ఎత్తుకపోయినోడు బండి ఎత్తుకపోవచ్చు కదా. అంటే ఆ బండిదో ముక్క ఈ బండిదో ముక్క ఎత్తుకపోయి కొత్త బండి ఫిట్టింగ్ చేసుకుంటాడా ఏంది? బండి ఓనర్ ఇప్పుడు సగం బండి చూసి సంబరపడాలనా, ఇప్పుకపోయిన ఇంజన్ తలుసుకొని ఏడవాలనా? ఎటు కాకుండా బండి ఇప్పుడు. కానీ ఎత్తుకపోయినోడు దొరుకుతున్న బిడ్డ ఆన్ తీర్ల సగం సగం కాదు, పురాగా పూసబొక్కలు ఇరగొట్టి కోదండం ఎక్కిద్దామని చూస్తున్నారు కోపం మీద ఉన్న బండి గల్లోళ్ళు. ఇంకొక వార్తున్నది, అది కూడా చూడుండ్రి. 6 అడుగులని అందం కింద ఆడోళ్లు కూడా పనికిరారని 7 అడుగులు నడిచిండు ఒడిశా రాష్ట్రంలో వాసుదేవ్ అనే ఈ పిల్లగాడు. ఫేస్బుక్ లో దోస్తాన కలిసిందట. నేను ఆడిదాన్ని కాదు, ఆడి రూపంలో ఉన్న మొగోన్ని అవయవాలు మార్చుకొని ఆడివిల్లలాగా మారిన ట్రాన్స్జెండర్ నని ముందుగానే చెప్పిందట ఈ మేఘన. అయినా గాని వాసుదేవన్న ఇచ్చిన ప్రేమను వెనకకు తీసుకోలే. ఆడోళ్ల కంటే నీకెంత తక్కువైంది, అందరికంటే మించిన పెద్ద మనసున్నది, అది చాలు అని ప్రేమ చెరువులో మునిగిదేలిండ్రు. ఎంతైనా ఎన్ని రోజులని అట్లా తిరుగుతారు కదా. గందుకే నలుగురు 4 మాటలు మాట్లాడుకోకముందే నలుగుట్లో ఒక్కటై 4 ఇత్తులు చల్లిపించుకోవాలని నిర్ణయం చేసుకున్నారు. ఇక చూడుండ్రి, డెకరేషన్ అదరగొట్టిండ్రు. అచ్చినోళ్ళు ఉత్త చేతులతో రాలేదు, అచ్చినోళ్ళకి ఏడ మర్యాద తక్కువ చేయలేదు. ఇజ్రాలతోటి పెళ్లి జరిగే జాగా కలకలలాడిపోయింది. ఒక్కొక్కల అందం చూసి చుట్టుపక్కల వాళ్ళకు కండ్లమంటేసింది అనుకో రాదుండ్రి. ఇగో వీళ్ళంతా ఎవరి కోసం వెయిటింగ్ అనుకుంటున్నారు? పెళ్లి పిల్ల మేఘన కోసం. అగో రానే వచ్చింది. సిగ్గుతోటి ఎంత ముద్దుగా కొడుతున్నది. అబ్బా నాకు దొరకకపోయి ఎంత మంచి పెండ్లామని అచ్చిన వాళ్ళ చాలా మంది లోపల గులుక్కున్నారట. ఇక పిల్లగాన్ని తీసుకొచ్చే ముచ్చట. ఎదుర్కొనుడు కాని నుంచి బామ్మర్దులు భావన ఎత్తుకపోయేదాకా ఏం తక్కువ చేయలే పెళ్లి పిల్లగాన్ని. ఇక పెండ్లి పీటల మీద పిల్ల మేఘన చూడుండ్రి, సిగ్గుతోని తలకాయ దించుకొని ఎట్లా కూస్తున్నదో. అసలే సిగ్గు అవుతున్నదంటే మంది గిఫ్టులు తెచ్చి చేతిలో పెడుతున్నారు. వాళ్ళ దిక్కు అట్లనే మొత్తుకుంటారు. ఇగో ఇట్లా ఇలా చేతులను ఎంత గట్టిగా కడితే ఇలా తనువులు అంత గట్టిగా దగ్గరై మనుషులు కలిసి ఉంటారని నమ్మకం అట వాళ్ళకు. ఇగో రాణి రాజు నిల్చొని ఉండగా కొంగుముడేసి దండలేసుకున్నారు. ఎయిరా మేఘన సిగ్గుపడకు. అట్లా అటెంక పిల్లగాడు తిలకం పెట్టుడు. చూసిండ్రా భర్త బొట్టు పెడుతుంటే ఎంత మైమర్చిపోతున్నదో. ఇక తాలిగట్టుడు తలంబ్రాలు సాంప్రదాయం అంటే సాంప్రదాయమే పోండ్రి. ఏడ ఓరపోకుండా మస్తుగా చేసిండ్రు కదా, చల్లగా బతుకుండ్రి. ఇగో శీఘ్రమేవో సంతాన ప్రాప్తి వస్తు అని అందరం దీవించుదాం పట్టుండ్రి, పుణ్యం వస్తుంది. మా పవనాలను తిట్టినోళ్ళు ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ అయిపోను, వాళ్ళ ఫేస్బుక్లు క్లోజ్ గాను, వాళ్ళ పాస్వర్డ్లు ఫెయిల్ అవ్వను, వాళ్ళ తలకాయలు వలగా, వాళ్ళ నెత్తిలో పేర్లు వలగా, వాళ్ళ కాళ్ళు చేతులు ఇరుగా. జై పవన్, జై జై పవన్. అగ్గో మంగ్లీకి మల్యం పుట్టింది. ఓ మంగ్లక్క, మల్యం ఉద్దరకం చేస్తున్నావే. తిడితే భరించినాం, గంటేస్తే సహించినాం, పీకేనేమన్నా అంటే ఏకి పడేస్తాం, మా పవనన్ననేమన్నా అంటే పోతరేస్తాం. అర్థమైంది. ముంగట సార్షిగా ఊగినట్టు కెమెరా ముంగట నువ్వు ఊగుతా అంటేనే తెలుస్తున్నది పవనాలు సార్ ఊనిండని. ఏంది కథ? పవనాలు సార్ ను చూసి కొందరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుర్రే. వాళ్ళ కళ్ళల్లో కారం గొట్ట, వాళ్ళ కళ్ళల్లో ఓ సోస్ సైసు జర సైసు. లగ్గానికి రమ్మని బొట్టు పెట్టి పిలిచి పుస్తకట్టే టైంకు పిల్లగాళ్ళు లేచిపోయినట్టు అందరిని విశాఖపట్నం రమ్మని ఎగదోసి జాడా పత్తా లేకుండా పోతే నచ్చనోళ్ళు తిట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా? అరే నిన్న సార్ సెల్లులో ఛార్జింగ్ అయిపోయినదో నెట్టే స్లో అయినదో అర్థం చేసుకోరా? ఎన్ని పోస్టులు పెట్టిండు సపోర్ట్ గా. అవునా? అరే షూటింగ్ లో నడుమ ట్వీటింగ్ చేసుట్లా బీచ్ కచ్చుడు కుదరలే. కుదరలేదు దానికి అంత అని మూతులు ముక్కులు తిప్పుతారా అంటున్నా. గంత ఇరాం లేనోడు ఎందుకు మంది నెగేసినట్టు అని నేను కాదు వాళ్ళు అంటున్నారు. షూటింగ్ ను నడిమిట్లా ఆపితే ప్రొడ్యూసర్ కి ఎంత నష్టం? సార్ కి ఫ్యామిలీ లేదా, పిల్లలు లేరా? ఏమనుకుంటున్నారు? ఫ్యామిలీ గురించి వాళ్ళకి ఏమైనా తెలుసా? అసలు పవనాలు సార్ ను తిట్టేటోళ్ళు వాళ్ళు మనుషులేనా అంటున్నా నేను. ప్రత్యేక హోదా ఉద్యమం కాబట్టి ప్రత్యేకంగా ఓ డూపును పంపితే అయిపోవు కదా, ఏ పెంటు ఉండకపోవు. అబ్బా డూప్ అంటే ఏమైనా దూత అనుకుంటున్నావే పంపియనీకి? అందుకే కదా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది. సినిమా రీల్ రాకుండా సినిమా వేస్తారా?
స్క్రిప్ట్ రాకుండా ప్రెస్ మీట్ పెడతారా అని తిట్టేది గిందికే మరి జనాలు. ఓయ్ సుజాత, నువ్వు పీకేనేమన్నా మాట అన్నావు అనుకో, నీ పీక కట్ చేసి పడేస్తే ఏమనుకుంటున్నావు బిడ్డ? మంచిగా వాతేక ఎదుటోళ్ళని తిట్టినప్పుడు మనల్ని కూడా తిడితే పడే ఓపిక ఉండాలనే. నువ్వు గిచ్చినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేస్తా అని అంటే నడవది. మీ అసంటోళ్ళు ఎంతమంది ఒర్రినా మా జనసేనాని పోస్టుల పోరాటాన్ని ఎవ్వరు ఆపలేరే. పోరాటం అంటే ఎవరో రాసిందా అని ట్విట్టర్ లో పోస్ట్ చేసుడా? రాసిన దాన్ని పేస్ట్ చేసి ప్రత్యేక హోదా స్ఫూర్తినిస్తుండు. అది చాలదా? అది చాలదా? చాలదే. లీడర్లు అవినీతి చేసిండ్రు అంటాడు, మళ్ళా నాకు తెలియదు అంటాడు. విశాఖ రమ్మంటాడు, వస్తే అభివృద్ధికి అడ్డం పన్నోన్నైతా అని ఆగిన అంటాడు. వర్మ సార్ గిట్లంటాడు అంటాడు, అంటే పర్సనల్ గా తిడతాడు. ఇదేందో నాకు అర్థమే కాలే. పవనాల్ సారు ప్రత్యేక హోదా కోసము నెట్ బ్యాలెన్స్ ఒడవంగా కష్టపడుతుంటే నడిమిట్లా నువ్వేందే? మన లెక్క ట్విట్టర్ లో లడాయి చేస్తే హోదా రాదే, ఇంటర్నెట్ లో బిల్లే ఎక్కువ వస్తుంది. అర్థమైందా? మేము జియో వాడతాం, మాకు బిల్ ఎందుకు వస్తుంది? సెంటర్ వాళ్ళు దిగొచ్చేదాకా మేము పోస్టులు పెడతానే ఉంటాం, పోరాటం చేస్తూనే ఉంటాం. ఏమన్నా చేసుకోపో. తొడలు కొట్టుడు, మీసాలు తిప్పుడు, మైకుల ముంగట ఊగుడు కాదే ఉద్యమం అంటే. రోడ్డు మీదకి వచ్చి దెబ్బలు తలిగినా, ఉరికొచ్చి కొట్టినా అన్నిటిని తట్టుకొని ఆశయం కోసం కొట్లాడు అని అంటున్నారు అర్దిక్కు పబ్లిక్. మేము గదే చేస్తున్నాం. ఇవాళ రేపు ఉద్యమాలన్నీ ఇంటర్నెట్ లోనే చేస్తున్నారు. గాదాన్నే మూవ్మెంట్ ఫ్రమ్ హోమ్ అంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అని విన్నా గానీ గిదెక్కడదే కొత్తగింటున్నా. ఎయిర్పోర్ట్లకెళ్ళి బయటికి రాని జగనన్నను ఏమంటలేరు గాని, సర్రును పోయి పోలీస్ సంఖ్యల ఇరికిన సంపన్నను కూడా ఏమంటలేరు గాని, షూటింగ్ స్పాట్లకెళ్ళి బయటికి వచ్చిన పవనాల్ సార్ను మాత్రం అనేతందుకు వాళ్ళకు నోరు ఎట్లా వస్తాది అంటున్నాను. జగనన్న కనీసం ఆడదాకనైనా పోయిండు, నిమ్మలంగా తెల్లారి ప్రెస్ మీట్ పెట్టాలి. ఎప్పుడు పెట్టిండని కాదే, ప్రెస్ మీట్ పెట్టిండా లేదా అనేదే పాయింట్. గంతే, నాకేం చెప్పక ఏం చెప్పకని నీ అసొంటోళ్ళు అనవచ్చే గాడ పబ్లిక్ గంటగానం తిడుతున్నారు. ఏపో మీ అసొంటి దమాక్ లేని వాళ్ళతోని మేము అసలే మాట్లాడమే. కొన్ని రోజులు ఆగు బిడ్డ, మా దేవుడు వచ్చి అసలు పవర్ ఏందో చూపెడతాడే. జై పవనిజం, జై పవనాల్ సారు. గిదుల్లా ఎవ్వరం ఈ బట్టలు చెప్పుకునే సినిమా యాక్టర్లను అమ్ముకొని ఉద్యమాలు చేస్తే గిట్లనే ఉంటది. లీడర్ లేని ఉద్యమం రాజు లేని రాజ్యం లెక్కుంటది. ఏదున్నా బలంగా కొట్లాడితేనే ఏదైనా వస్తది. ఉత్తుత్తు ఉద్యమాలతోటి ఊదిగాలది, పీరి లేవది. ఏమంటారు? సీఎం కు పాదాభివందనంతో పరువు పెంచుకున్న కలెక్టర్. చదువుకు కృషికి ఇల్వ పెంచినవు నువ్వు సూపర్ సార్. ముసలి ముచ్చట్ల కోసం ఆడోళ్ళని పిలుచుకున్న గవర్నర్. కండ్లు మండి గద్దె దిగిపిచ్చిన రాజ్ భవన్ క్యాడర్. కాంగ్రెస్ టిఆర్ఎస్ ల నడుమ ముదురుతున్న పంచాది. జానా కేసీఆర్ సార్లున్నాక కూడా ఏంది? ట్రాన్స్జెండర్ కు తాళి కట్టిన ఒడిషా పిలగాడు. ఈయన కాదా పురుషులందు పుణ్య పురుషుడు? పవనాల్ సార్ కు జై కొడుతున్న మంగ్లీబాయ్. తిడితే భరించినాం, గంటేస్తే సహించినాం. మా పవనన్నను ఏమన్నా అంటే పోతరేస్తాం. గివుల్లా ఈ అటి జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ.